దక్షిణ కాశీ భీమవరం పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న రోడ్ల విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో హద్దులు నిర్వహించి సాగుతున్న రోడ్ల విస్తరణ పనులకు ఎలాంటి ఆటంకం లేకపోవడంతో ఎక్కడికక్కడ రోడ్ల విస్తరణ పనులను నిర్వహిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న రోడ్ల విస్తరణ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున క్రేన్లను తీసుకువచ్చి మరి ఇళ్లను నేలమట్టం చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు అక్కడ పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు స్క్రాప్, ఇనుప వస్తువులు, ఇతర సామాగ్రిని సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. త్వరితగతిన రోడ్ల విస్తరణ పనులను పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పాటు వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఆదేశాలను అనుసరించి పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. కాగా కొంతమంది కోర్టు నుండి స్టే తీసుకురావడంతో వాటిని కూడా 2-3 రోజుల్లోనే స్టే వేకేట్ చేయించి మరీ కూల్చివేతలకు సిద్ధంగా ఉన్నామని అధికారులు ప్రకటించాడు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా బందోబస్తు చేపట్టారు. అదేవిధంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ లైన్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ రోడ్ల విస్తరణ పనులను కొనసాగిస్తున్నారు. కట్టిన పైసలు కూడా తెలియదు మాకు. ఇలాంటి నష్టపరిహారంతో మేము ఎలా జీవించమంటారు? అటు పాత షాప్ ఏంది, ఆ షాప్ అయినా పర్లేదు, ఇల్లు కూడా పోతుంది. ఇల్లుకు నష్టపరిహారం తక్కువనే వస్తుంది. ఇక్కడ 1,50,000 గజం ఉన్న సమయంలో మీరు 30,000 గజం ఇచ్చి మమ్మల్ని ఇంతమంది ఇబ్బంది పెట్టాడు ఎందుకు? మీరు గవర్నమెంట్ అంటే ప్రజల పాలన అంటారు, ప్రజా పరిపాలన. ఇది ప్రజా పరిపాలన బదులు దౌర్జన్య పాలన ఎత్తురు. మేము ఇల్లు కట్ చేసి పిల్లర్ చేసుకొని మళ్ళీ పాత పిల్లర్లు ఇవ్వడానికి కూడా టైం ఇవ్వకుండా మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు. నాకేమైనా జరిగితే పూర్తి బాధ్యత గవర్నమెంట్దే. మా ఇల్లుకు గాని మా ఊళ్ళకి గాని ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత గవర్నమెంట్. ప్రజలు బాధపడితే గవర్నమెంటే ఆదుకోవాలి. గవర్నమెంట్ వల్లనే మాకు బాధ అయితే మేము ఎవరికి చెప్పుకోవాలి? అధికారులే మమ్మల్ని భయాందోళన గురి చేస్తే ఎవరికి చెప్పాలి? మేము మీకు అధికారం ఇచ్చింది మమ్మల్ని బాధ పెట్టడానికా, భయాందోళన గురి చేయడానికా? మాకు నష్టపరిహారం ఇవ్వరు, సమయం ఇవ్వరు. అది ఏందనండి? ఇది రౌడీజం చేసుకుంటూ బాగుపడతారు. గవర్నమెంట్ అంటే రౌడీజమా? అధికారులు అంటే రౌడీజమా? పోలీసులు అంటే రౌడీజమా? పోలీస్ బెటాలను దించడం, వేసేద్దాం తీసేద్దాం అంటే ఏందనుకుంటారు? మాకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? మేము పర్మిషన్ లేకుండా కట్టినావా? మేము పట్టా లేకుండా కట్టినావా? కబ్జా చేసినావా? ఎక్కడన్నా 60 సంవత్సరాల నుంచి ఉన్న షాపు మా ఇల్లు. ఇది ఇన్ని రోజులు అన్ని కట్టుకున్న మా బాధను మీరు వట్టిగానే పుల్ల విరిచినట్టు విరిచేస్తే అంటే ఏమన్నట్టు? అది ఎంతవరకు బాధ మాది? మా బాధను ఎవరు అర్థం చేసుకోరా? ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని మాకు నష్టపరిహారం ఇచ్చుకుంటూ మాకు కొంచెం సమయం ఇవ్వాలని అధికారులందరినీ కోరుతున్నాను. నా పేరు బొందిల మహేష్, వేములవాడ స్థానికుడిని. గత కొన్నేళ్ల నుండి రోడ్ల సమస్య, ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న ప్రజలకు ఈరోజు ప్రభుత్వ ఆది శ్రీనారాయణ గారు ఈ రోడ్ల వెడల్పు కార్యక్రమంతో ఎంతో సంతోషాన్ని నింపారు. రోడ్ల వెడల్పులో నిర్వాసితులు చాలా గొప్ప త్యాగము, ఎవరు చేయలేని త్యాగం అది. వాళ్ళ త్యాగాలకు పాదాభివందనాలు. ఎన్నో ఏళ్లుగా ఇప్పుడు దీంతో పాటు టెంపుల్ అభివృద్ధి కూడా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇన్ని సంవత్సరాలకు ఆది శ్రీనారాయణ గారికి ప్రజలు, వేములవాడ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చినందుకు అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వేములవాడ అభివృద్ధిని, పట్టణంతో పాటు ఆలయ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వేములవాడ ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు.